శ్రావణ పూర్ణిమ రోజే హ్మ్. యజ్ఞోపవీతాన్ని ధరించాలి అని అంటారు. హ్మ్. మరి మనకున్న 365 రోజులలో శ్రావణ పూర్ణిమ నాడే ఎందుకు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి? ఇప్పుడు మనం చెప్పుకున్న వృత్తాంతంలో వేదం యొక్క ప్రస్తావన వచ్చింది. హ్మ్. వేద కర్మలు ఆచరించాలి అంటే దానికి సంస్కారం చేస్తారు. ఈ సంస్కారం వేదకర్మకు అధికారం ఇస్తుంది. ఆ ఓహో! సంస్కారంలో భాగంగా యజ్ఞోపవీతం ధరిస్తారు. అది వరుసగా మౌంజి యజ్ఞోపవీతంచ హ్మ్. నవదండంచ ధారయేత్ అజనం కటిసూత్రంచ నవవస్త్రం తథైవచ అనే ఒక ధర్మశాస్త్ర శ్లోకం మనకు కనబడుతుంది ఇక్కడ. అంటే ముంజగడ్డితో చేసిన, అంటే అదొక దర్భ లాంటిది, ముంజ దర్భ, దానితో చేసిన కటిసూత్రం అది కట్టుకుని యజ్ఞోపవీతం, ఇవి ఉపనయన సంస్కారం చేసేటప్పుడు వీటిని ధారణ చేస్తారు. అలాగే దండము, పాలాస దండం అంటారు, మోదుగు చెట్టు కొమ్మతో చేసినటువంటి దండము. అలాగే అజినం అంటే ఒక చర్మాన్ని వస్త్రంగా కట్టుకోవడం అజినం. కటిసూత్రంచ అని చెప్పి నవవస్త్రంచ, ఇవి సాధారణంగా ఉపనయన సంస్కారంలో మనం పొందుతాం. అందులో యజ్ఞోపవీతం అనేది శ్రౌత స్మార్త సకల కర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం బ్రహ్మవచ్చస తేజోవాప్త్యర్థం. అంటే శ్రౌత స్మార్త, శ్రౌత అంటే వేద సంబంధమైన, స్మార్త అంటే స్మృతి సంబంధమైన, అలాగే వారి వారి సంప్రదాయాలు బట్టి ఆగమాలు వీటిని అనుసరించి ఏ కర్మ ఆచరించాలన్నా దానికి తగ్గ సంస్కారము అధికారము ఏర్పడేటప్పుడు ఆ సంస్కారంలో భాగంగా యజ్ఞోపవీతం ధారణ అనేది జరుగుతుంది ఇక్కడ. హుహు. ముఖ్యంగా ఈరోజు యజ్ఞోపవీతం మార్చడం అనేది వేదాధ్యయన సంప్రదాయ ప్రకారం వచ్చింది. హుహు. అవును, ఎవరైతే వేదాధ్యయనం చేస్తూ ఉంటారో వారు ఈరోజు చేయవలసిన విధి. ఓహ్! అంటే ఈ సంవత్సర కాలం వేద అధ్యయనం చేస్తారు. వేదం అంటే మామూలు పుస్తకాలు లాంటిది కాదు. అందులో ప్రత్యక్షరం మంత్రస్వరూపం, ప్రత్యక్షరం దేవతా స్వరూపం. మంత్రం అంటేనే దేవత. హ్మ్. కానీ వేదాల్లో కనబడే అక్షరాలని మన ఇతర పుస్తకాల్లో చదివి వాక్యాల కింద, శబ్దాల కింద భావించరాదు. అవి దేవతా స్వరూపాలు. అందుకే వాటిని అనడం కానీ, వాటితో కొన్ని కర్మ చేయాలంటే దానికంటూ సంస్కారములు కావాలి. ఆ సంస్కారం పేరు ఉపనయన సంస్కారం అని. అప్పుడు వచ్చింది యజ్ఞోపవీతం అనేది. సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారంటే, ఈ సంవత్సర కాలంలో మనం చేసే వేదాధ్యయనంలో కానీ, అలాగే వేదిక కర్మల్లో కానీ లోపాలు ఏవైనా ఉంటే ఈ రోజున ప్రాశ్చిత్త విధి అనేది చేసుకుంటారు. హుహు. ముఖ్యంగా వేదం చదువుకునే బ్రహ్మచారులకి, బ్రహ్మచారులు అంటేనే వేదాధ్యయన సంపన్నులు, ఆ దశలో చాలా అవసరం ఇది. అందుకే వేద పాఠశాలలు వేదాధ్యయనం చేసేవారు ఈ రోజున ప్రత్యేకమైన క్రతువుగా దీన్ని చేసుకొని ఉపాకర్మలో మునుపు చెప్పినట్లు అన్ని నూతనం మళ్ళీ స్వీకరిస్తారు. అంటే ఇదివరకు ఉన్న యజ్ఞోపవీతం స్థానంలో నూతన యజ్ఞోపవీతం, లేదా కొత్త మౌంజీ సూత్రం, కటి సూత్రం అంటారు. అలాగే కొత్త వస్త్రము, దండము అన్నీ ధరించుతారు. ఇది ఇలా వచ్చిందనమాట. ఇది బ్రహ్మచారులకు అత్యంత ప్రధానం. అలాగే వైదిక కర్మలు చేసిన గృహస్థులకి వాళ్ళకు కూడా వేదపరంగా ఎవరికి ఉపనయన సంస్కారములు అవుతాయో వాళ్ళు యజ్ఞోపవీత సంస్కారం అనేది ఈరోజు చేసుకుంటారు. మునుపు చెప్పినట్లు ఇంకా చెప్పాలంటే ఇది వేద దివసం అని పేరు పెట్టచ్చు. వేద మనం దివస్ సంస్కృతం ఆవిర్భవించిన రోజు కూడా కానీ వేదమే తొలి భాష కదమ్మా. ఆ! అసలు ఇంక చాలా మందికి తెలియనిది ఏంటంటే భాష పుట్టే పుస్తకాలు వస్తాయి సాధారణంగా కదా. హ్మ్. కానీ సంస్కృత భాష రాకముందే వేదం ఉంది అవును. శాస్త్ర ప్రకారంగా. ఎందుకంటే ముందు వేదం వచ్చింది, హ్మ్. తర్వాత భాష ఏర్పడింది. దాని నుంచి జనితమై సంస్కృతం ఏర్పడి తర్వాత లౌకిక కావ్యాలు, శాస్త్రాలు ఇత్యాదులన్నీ ఉత్పన్నమయ్యాయి. కనుక వేదం వచ్చిందంటే సంస్కృతం వచ్చినట్లే. అందుకు వేద దివసోత్సవం అని ఏదైనా ఒకటి పెట్టదలుచుకుంటే ఈరోజే పెట్టాలి, హుహు. వేదములు ఆవిర్భవించిన రోజు. అందుకే ఆచార్యమూర్తి అయినటువంటి మన స్వామి హయగ్రీవ స్వామి వేదములు ప్రదానం చేశాడు కనుక ఈరోజు శ్రవణం అంటే మునువే చెప్పినట్లు శృతి సంప్రదాయం అనే వేదం కనుక ఈరోజు ప్రతివారు కూడా ఆ సంస్కారం చేసుకోవడం అనేది సంప్రదాయబద్ధంగా మనకు ఏర్పడింది. దీన్ని ఉపాకర్మ అనే పేరుతో వ్యవహరిస్తుంటారు. అంటే మళ్ళీ వేదాధ్యయనానికి పునఃసంకల్పం లేదా పునరారంభం అనుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు చేసిన అధ్యయనం మళ్ళీ అధ్యయనం చేస్తున్నారు. అయితే అధ్యయనం పూర్తయిన వాళ్ళు కూడా శ్రౌత కర్మ పరాయణులే ఉంటారు కనుక మళ్ళీ శ్రౌత కర్మకి వాళ్ళు సంసిద్ధులు అవుతూ ఇప్పటి వరకు చేసిన దాంట్లో జ్ఞాత అజ్ఞాత దోషములు ఏవైనా ఉంటాయి వాటికి హోమాదుల ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ నూతన యజ్ఞోపవీతారణ తర్వాత ఈ ప్రాయశ్చిత్తాది హోమములు చేసుకొని మళ్ళీ పునరంకితం అంటారే అలా అధ్యయనానికి కర్మాచరణకి సిద్ధమవుతారు. అలా ఏర్పడింది ఈ రోజున యజ్ఞోపవీతారణ అనేటువంటిది వచ్చినది అది. గురుగారు అయితే కొంతమంది ఏంటంటే యజుర్వేదం వాళ్ళు ఒకరోజు, ఋగ్వేదం వాళ్ళు ఒకరోజు చేసుకుంటారు. వేదం శాఖలు ఏమైనప్పటికీ ఒకటే రోజు చేసుకోవచ్చు కదా. అంటే ఎందుకు ఆ వ్యత్యాసం? మీరు శాఖలో భేదం ఉన్నప్పుడు దానికి తగ్గ సంస్కార భేదాలు కూడా కొన్ని ఉంటుంటాయమ్మా. సంప్రదాయంలో ఇవన్నీ చెప్పబడుతుంటాయి. మీరు తర్కంతో తెలియనిసేది కాదు. కానీ ఇద్దరికి శ్రవణ నక్షత్రం అంటే శ్రావణ నక్షత్రం కూడా మాసము ప్రధానం అని చెప్పారు ఇక్కడ. ఆ ప్రాధాన్యం చెప్పేటప్పుడు
శ్రవణ నక్షత్రం శుక్లపక్షం పంచమి హస్త, అలాగే శ్రవణ నక్షత్రం ఎప్పుడు వస్తే అప్పుడు ఋగ్వేదానికి ఉపాకర్మ అని చెప్తారు. ఆహా. ఈ పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రం సాధారణంగా వస్తుంటుంది కనుక ఇది యజుర్వేదులకు ఉపాకర్మ. ఇక సామగులకు మాత్రం కొంత శ్రవణ నక్షత్రంతో కూడిన హస్త నక్షత్రం, ఈ శ్రవణ హస్త ఇవన్నీ ముఖ్యమని చెప్పారు. హస్త ఎక్కువగా సామవేదులకు చెప్తారు. భాద్రపద మాసంలో శుక్ల పక్షం కూడా శ్రేష్టమని చెప్తారు. సాధారణ శ్రావణం నుంచి భాద్రపద శుక్ల పూర్ణిమ వరకు కూడా ఒక పవిత్రమైన రోజులమ్మ. మనకు అప్పుడే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఇత్యాదులు కూడా భాద్రపద మాసంలో వస్తాయి. ఆ పూర్ణిమ వరకు చాలా ఉత్కృష్టం. దాని తర్వాత పితృపక్షాలు ప్రారంభమవుతాయి. ఎందుకే ఈ సమయంలోనే మిగిలిన వాళ్ళ వేదాలకు కూడా చుట్టుపట్ల కొంచెం భేదంతో ఇందులో ఈ సమయంలోనే ఉంటుంది కనుక మొత్తం ఈ మాసానికి ఆ ప్రాధాన్యం ఉంది కనుక ఋగ్వేదీయులు అటు సామవేదీయులు ఇటు తీసుకుంటారు, యజుర్వేదీయులు ఇంకోటి తీసుకుంటారు. చూస్తే శ్రావణ మాసం మొత్తం కూడా ప్రతిరోజు ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది మనకు, అవునమ్మా. సూక్ష్మంగా కూడా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే కొంతమందికి తెలుసు తెలియదు, ఈ విసర్జించిన యజ్ఞోపవీతాన్ని ఏం చేయాలో తెలియక చాలా మంది దాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా ఉంది. దాన్ని సరైన పద్ధతిలో ఎలా విసర్జన చేయాలంటారు? విసర్జించినప్పటికీ అది పవిత్రమైనదమ్మా. అందుకు దాన్ని మన పవిత్రంగా మనం ఏదో వృక్షమూలంలోనో మనుషులు తొక్కనటువంటి పవిత్రమైన మృత్తిక మట్టి ఉన్న చోట్లలోనో దాన్ని వేసి ఉంచాలి. కాళ్ళు వేసి తొక్కడాలు ఆ చోట్ల పవిత్రంగానే దాన్ని చూడాలి. చెట్టు మొదట్లో వేస్తే అది చాలా ఉత్కృష్టం. పర్వాలేదంటారు. గురుగారు, శ్రావణ పూర్ణిమ రోజున కొంతమంది పున్నమ వ్రతం చేస్తుంటారు. 33 పున్నమల వ్రతం అని. వ్రతం చేసిన రోజున మరి ఇలా ఉపవాసం ఉండొచ్చా? మా వ్రతంలో ఏవి నియమాలు చెప్పబడుతున్నాయో అది పాటించవలసింది. వ్రతంలో ఉపవాస నియమం, పూర్ణిమలు ఉపవాసాలు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువ మంది చేస్తారు. అది పాటించవలసిందేమ్మా. అది ఆనరాదు. ఓకే. అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కానీ ఇంకేదైనా వ్రతం చేసినప్పుడు ఆ రోజు స్త్రీలు ఒకటే పూట భోజనం చేయాలా, లేకపోతే 2 పూటలు చేయొచ్చా? సాధారణంగా ఒక పూటనే చేస్తూ ఉంటారు. అవును, ఒక పూట చేయడం శ్రేష్టం అమ్మా. వ్రతం ఉంటే తప్పకుండా అలాగే చేయాలి. అయితే సాధారణంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనేది మాత్రం పూర్ణిమ పూర్వస్థ శుక్రవారే అన్నారు ఇక్కడ. అంటే పున్నమి శుక్రవారం కలవడం యోగం కాదనంగానే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అన్నారు ఇక్కడ. ఆ శుక్రవారం చేసుకోవాలి, అప్పుడు పూర్ణిమతో సంబంధం ఉండదు. ఓకే. గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా? గర్భిణీ స్త్రీలకు కొంత నెలల వరకు మాత్రమే వ్రతాదులకు అధికారం చెప్పారు కనుక అప్పటి వరకు చేసుకోవచ్చు, అది తర్వాత కూడదు. అంటే 5 స్మరణ చేసుకుంటే సరిపోతుంది. అంతే అంటారా? ఓకే.